నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అధ్యక్ష, ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వారి మనోభావాల్ని, వారి ఆవేదన కూడా వారు తెలియజేశారు. ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా రిపీటెడ్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మొక్కుకుని తద్వారా మనం ఏ బాధ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఆయనకు అప్పచెప్పే పరిస్థితి. అయితే అధ్యక్ష 1924 చాలాసార్లు ఆవేదన చెందాం, బాధపడ్డాం. బాధపడిన తర్వాత చాలా ప్రొటెస్ట్ కూడా చేశాం. రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరుగుతూ ఉంది, దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే వాళ్ళందరి మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టి హెరాస్ చేసే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఒక బాధితుడిని. రాముడి తల తీసేస్తే అక్కడికి పోయి అక్కడ ఏం జరిగిందో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలనుకుంటే తిరిగి నా మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులన్నీ చూసాం. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని వేసుకోవాలి, అప్పుడే బిజినెస్ అంతా వాళ్ళు చేస్తారు. అది వేసిన తర్వాత రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం ఈవోని నామినేట్ చేశాను. తద్వారా దీన్ని పూర్తిగా ముందు తీసుకుపోవడం కోసం ఆ రోజు శ్యామలరావు గారిని వేశాం. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎన్డీఏ మీటింగ్లో నాకు వచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఆ రోజు ఎన్డీడీబీ ఏదైతే ఇచ్చారో ఆ రిపోర్ట్ నేను చెప్పాను. అక్కడి నుంచి జరిగిందంతా కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ యొక్క సమాచారం అంతా కూడా ఇక్కడ ఉండే సభ్యులంతా కూడా మీరే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ఆవేదనతో ఉన్నాం, ఆందోళనతో ఉన్నాం. అందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. నేను కూడా 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. రేపు 28కి 50 సంవత్సరాలు అవుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి కుల దైవం. ఏ కష్టం ఉన్నా బాధలున్నా ఆయనకి చెప్పి ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు నేను ఒక 2 నిమిషాలు ఆయన ఫోటో పెట్టుకొని ప్రార్థన చేసి మంచి మనసునివ్వండి, మంచి పని చేయడానికి ఆశీర్వదించమని కోరుకుని అక్కడి నుంచి భారం అంతా దేవుడి పైన వేసి ఇంతవరకు పనిచేస్తూ వచ్చాను. అదే నా శక్తి. దానివల్ల నేను ముందుకు పోతున్నానని చెప్పి కూడా మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తున్నా. అందుకే అనేక సార్లు చెప్పాను, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడింది ఆ దేవుడు తప్ప, ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. అలాంటి నా జీవితంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి దగ్గరలో నేనున్నా. ఎంతోమంది దగ్గరికి వచ్చి ఉద్యోగాలు కానీ షాపులు కానీ అక్కడ ఇంకోటి చేయాలంటే ఎప్పుడు నేను ఇల్లు కాలేదు. నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నేరుగా క్యూలో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మనం చేసేదానికి సేవ చేయాలి. ఆ సేవలో మనం ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. మనం ముందుకు పోతున్నాం అధ్యక్ష. నేను ఆ రోజు కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి, నేను సిద్ధాంతపరంగా పోరాడాను. తీవ్రవాదుల సమస్యలో నేనేం పెట్టుకోవాల్సిన పని లేదు. నేను ఒక సిద్ధాంతపరంగా ఇది జరగదు, దీంతో రాష్ట్రం దేశం నష్టపోతుంది,
కాబట్టి మీరు కూడా మెయిన్ స్ట్రీమ్ లేక రమ్మంటే వారు రాలేదనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులపైన పోరాడాం. కడాన నా మీద వాళ్ళు ఇది చేసే పరిస్థితి ఇచ్చారు. నేను ఆ రోజు ఏదైతే చెప్పానో ఈరోజు తుది దశకు కూడా తీవ్రవాద సమస్య చేరే పరిస్థితి వచ్చింది. అంటే నిన్న మనం చూస్తూ ఉంటే టాప్ లీడర్స్ అందరూ కూడా సరెండర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం చొరవతో ఈ యొక్క నక్సలిజం కూడా మార్చి లోపల ఎక్కడా లేని పరిస్థితి వస్తుంది. అయితే అధ్యక్ష, ఇక్కడ ఒకసారి మీరు చూడాల్సింది, రాష్ట్ర ప్రజానీకం కూడా ఇప్పుడే ఆవేదన మీరు తెలియజేశారు. అందులో ఉండే కుట్రపూరితమైనటువంటి చర్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక లడ్డు విషయమే నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు. అలాంటిది ఈరోజు ఒక లడ్డు విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో ఏం చేశారో మనం ఒకసారి ఆలోచిస్తే మనలో ఉండే ఆవేదన లేకపోతే మనం ఏం చేయాలనో బాధ్యత గుర్తొస్తుంది అధ్యక్ష. అందుకని దీంట్లో కుట్ర కోణం ఉంది. ఒక సిండికేట్గా ఏర్పడే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్లు చాలా వరకు ప్రూవ్ అయినాయి. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, నేను అందుకే మహాపాపం అన్నాను. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబ్లకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 19-24 మధ్యకాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరొకరు కలిసిపోయారు. దీనిపైన 23/1/2026 సిబిఐ ఛార్జ్షీట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఛార్జ్షీట్ కూడా నేను సుప్రీంకోర్టుకు మళ్ళీ ఇక్కడ కూడా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఏదైతే నా నోటీస్కి వచ్చినప్పుడు నేను ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని అనౌన్స్ చేశాం. ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ రోజు మేము అందరం కూడా ఆలోచించుకొని అనౌన్స్ చేశాం. అనౌన్స్ అంటే నేను చెప్పాను, అడిగితే కూడా నేను వివరాలు చెప్పాను. అది అయిన తర్వాత దీని మీద ఒక సిట్ వేయాలని మేము ఆలోచించాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి ఒక సిట్ వేయాలని చెప్పి ఆలోచిస్తే దానిపైన ఛాలెంజెస్ సుప్రీంకోర్టుకు పోవడం, సుప్రీంకోర్టు దీని మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది రాజకీయ కాంట్రవర్సీ ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఒక సిట్ ఒకటేసి సిబిఐ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయమని ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ రోజు పోయింది కూడా అధ్యక్ష సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ సిట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత మొన్న కొన్ని రికమెండేషన్లని ఛార్జ్షీట్ వేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు. అంటే ఎవరెవరు అధికారులు తప్పు చేశారో వాళ్ళందరిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని వాళ్ళు మాకు ఆదేశాలు సిబిఐ రిపోర్ట్ పంపించారు. అదే సమయంలో టీటీడీ కూడా ఇందులో కొన్ని కరెక్షన్స్ చేయాలి, అవి కూడా చేయమని ఇంకోటి పంపించారు. ఆ రిపోర్ట్ టీటీడీకి పంపించాం. చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ మనమే చేస్తున్నామని. కాదు, 2 విధాలుగా ఉంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీలో సిట్ వేసి సిట్ ఫైనలైజ్ చేసినటువంటి ఒకటి టీటీడీ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సిబిఐ ఛార్జ్షీట్ వేసి కోర్టు కూడా ఫైల్ చేశారు. నిన్న కోర్టుకు వేసింది నెంబరింగ్ కాకపోయినా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ ఎవరైనా కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అడ్వకేట్ కింద సుప్రీంకోర్టులో వేసే ఫైల్ వేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇందులో నథింగ్ రాంగ్, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ముందుకు బొమ్మని వాళ్ళు వేసిన రిట్ని డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు.
ఇప్పుడు చూస్తే అధ్యక్ష ఆ సందర్భంలో నిన్న కొంతమంది నాయకుల యొక్క రిపోర్ట్లు కూడా నేను చూశాను. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు యాక్షన్ తీసుకోమని, అంటే రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇది కేంద్రంలో సిబిఐ ఉంది, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు అధికారులపైన యాక్షన్ తీసుకోమని. అవన్నిటిపైన యాక్షన్ తీసుకోవడానికే వన్ మ్యాన్ కమిషన్ వేసి ముందుకు పోతున్నాం. ఇప్పుడు కూడా నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. అక్కడక్కడ దాడులు చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. నేను ఒకటే ఈ హౌస్లో చెప్తున్నా, ఎవరైనా దేవాలయాల జోలికి వచ్చినా, ప్రార్థనాలయాల జోలికి వచ్చినా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. డెమాన్స్ట్రేటివ్గా చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇవన్నీ అధ్యక్ష నేను ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలి. ఇది ఏదో ఈ మధ్య కాలంలో జరిగింది అనేది కాదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వు కూడా 338 జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం, అసెంబ్లీలో ఫైట్ చేశాం. కడాన్ని నేను మొక్కున్నాను, మళ్ళీ ఇది సాధించి మీ మొక్కు తీర్చుకుంటాను, నడిచి వస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామి మొక్కుని ఫైట్ చేస్తే 2 సంవత్సరాల అధ్యక్ష 16/2/2005 జీవో ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారు అధ్యక్ష? శామ్యూల్ అధ్యక్ష ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. నేను ఎందుకు మళ్ళా ఈ మాట మాట్లాడుతున్నామంటే, ఒక్కొక్కసారి డెలిబరేట్గా ఏ విధంగా చేస్తారనేది ఎగ్జాంపుల్ ఇది. శామ్యూల్ ఇది క్రిస్టియన్, తప్పులేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా తలపెట్టనటువంటి ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళ కమిట్మెంట్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మనం అందరం మాట్లాడితే దిశ 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఇది స్లోగన్. 7 కొండలు ఆయన విన్నది మనందరి యొక్క మనోగతమే కాదు, అందరం కూడా అదే స్లోగన్ కింద వెళ్ళాం. అలాంటిది 2 కొండలు అని చెప్పి ఇచ్చి 2 ఏళ్ళు దేశం అంతా ఆందోళన జరిగితే మళ్ళా రివైజ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైజ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేను అధ్యక్ష, ఇమాజిన్ చేయలేను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇదే అసెంబ్లీలో చెప్పా, మీరు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి శక్తి లేదని. ఎవరైనా ఆయనకు అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మ కాదు, ఈ జన్మలోనే మీరు పనిష్మెంట్ తీసుకుంటారనేది నా ప్రగాఢ విశ్వాసం. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాంటి పవర్ఫుల్ డైటే అధ్యక్ష. కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడు, అలాంటి దేవుడికి అపచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత నెక్స్ట్ అధ్యక్ష, ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్లే, మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్లే. ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్లే. వీళ్ళు ఏమన్నారో నాకైతే అర్థం కావడం లేదు, రోజుకు ఒక మాట మాట్లాడుతుంది. నెక్స్ట్, అదే మరి అధ్యక్ష ఉడిపి మఠం ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి ఇమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఉడిపి పెజోవర్ మఠానికి చెందిన విశ్వేశ్వర తీర్థ స్వామీజీ తిరుపతిలో జరిగినటువంటి హిందూ మత వ్యతిరేక కార్యకలాపాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ రోజు జస్టిస్ భిక్షపతి అధ్యక్షులుగా, జస్టిస్ సిద్దప్ప, మాజీ డీజీపీ టిఎస్ రావు, శ్రీమతి గీర్వాణి, పద్మావతి యూనివర్సిటీ మాజీ వీసీ,
డాక్టర్ ఆర్ శ్రీహరి వీళ్ళందరితో కలిసి ఒక కమిటీ వేశారు అధ్యక్ష. ఆ రోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చి తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, దీన్ని ఆపాలి. తిరుమల తిరుపతి విద్యా సంస్థల్లో అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, ఆపాలి. టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులు తొలగించాలి. తిరుమలలో దుకాణాల్లో అన్యమతస్తులు ఉన్నారు, వారిని కూడా రిమూవ్ చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్లో అన్యమతస్తులు ఉన్నారు, వారిని తొలగించాలి. తిరుమల కొండపై మద్యం, మాంసం వంటి కార్యక్రమాలు జరుగుతాయని నిరోధించాలి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ స్థానంలో ఏర్పాటు చేసిన స్పెసిఫైడ్ అథారిటీ అధ్యక్షుడిగా రోసయ్య ఐఏఎస్ క్రిస్టియన్ని తొలగించి హిందువులు నియమించాలి. టీటీడీ కళ్యాణ మండపాల్లో అన్యమత ప్రచారం నిషేధించాలి. వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండలు అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. 7 కొండల పవిత్రత కాపాడి వాటిని పునరుద్ధరించాలి. టీటీడీ నిధులు హిందూ సమాజ హితం కోసం ఖర్చు చేయాలి. టీటీడీ బోర్డు హిందూ మత విశ్వాసం ఉన్న వారికి ఇవ్వాలని ఆ రోజు ఫైట్ చేశారు అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఇదే కాకుండా అధ్యక్ష, ఆ రోజు ఒకసారి చూస్తే ఇంకా కొన్ని జరిగాయి. ఎంత దారుణంగా జరిగాయంటే టీటీడీలో సాక్షాత్తు పద్మావతి యూనివర్సిటీకి ఒక క్రిస్టియన్ని ఆ రోజు నామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. మేమంతా గట్టిగా ఫైట్ చేశాం. కన్వర్షన్స్ని బలవంతంగా చేసే పరిస్థితి కూడా వస్తే దానిపైన కూడా ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి 1-2 విషయాలు కదా దిశ, చాలా విషయాల్లో ఆ రోజు వైస్ ఛాన్సలర్స్ నామినేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేశారు. ఇవి చాలా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, ఆ రోజుట్లోనే ఎస్వి యూనివర్సిటీ కాలేజీలో దేవ సంగీతం ఒక ప్రిన్సిపల్ని అపాయింట్ చేశారు. ఆయన ఆనవాయితీగా వచ్చేది వెంకటేశ్వర స్వామి టీటీడీ గ్రాంటు, అక్కడ డబ్బులు ఇస్తాం. ఆ డబ్బుల్ని ఉపయోగించుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి స్టాచ్యూకి గార్లెండ్ వేయడం ఆనవాయితీ. ఆయన వస్తానే అది నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. 2 పద్మావతి యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చింది టీటీడీ గ్రాంట్తోనే పద్మావతి యూనివర్సిటీ పెట్టడం. అలాంటి పద్మావతి యూనివర్సిటీలో వీణా నోబుల్ దాస్ అని ఒకరిని వైస్ ఛాన్సలర్గా వేశారు. అది వేస్తే ఆవిడ వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేసి ఆవిడ మొత్తం ఆవిడ దగ్గర మీరు చూస్తే ముందర జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజుట్లో మేమందరం ఫైట్ చేశాం. ఇది మంచి పద్ధతి కాదు, మీరు తప్పు చేస్తున్నారు అని ఆ రోజు మేము ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి సంఘటనలు 1-2 కాదు దిశ, నా దగ్గర చరిత్ర ఎవరు మార్చలేం. చరిత్ర అంతా కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు దిశ చాలామంది మీరు చూస్తే మట్టుకు సంబంధించినటువంటి పెద్ద జీయింగ్ గారు,
ఆయనే ఒక లెటర్ ఒకటి రాశాడు ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి. అన్యాయం జరుగుతూ ఉంది, జరిగింది, దీనిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి మొన్నే జరిగిన అన్యాయం మీద చాలా క్లియర్గా, వీ బిలీవ్ దట్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఏ డివోట్ ఫాలోయర్ ఆఫ్ సనాతన ధర్మ, హిందూ ధర్మ, will establish a robust system to prevent such transgressions from occurring in Tirumala in the near future. We pray that Lord Sri Venkateswara, the God of gods, may bestow upon you the strength to protect rightness, the firm resolve to safeguard the sanctity of our temples, and the restoration to uphold our traditions and values అని మాట్లాడుతూ నాకు కూడా ఒక కాపీ పంపించే పరిస్థితికి వచ్చాడు. అదే మరిగా యోధగిరి ఎత్తిరాజు మఠ్ వారు ఒక ఆందోళనతో వారు ఒక లెటర్ పంపించడం, ఇంకొక పక్క శ్రీ వ్యాసరాజ మఠ్ వారు ఒక లెటర్ పంపించడం, ఇంకొక ఈ విధంగా దిశ చాలామంది. ఇంకొక పక్కన మన ఏదైతే రాఘవేంద్ర స్వామి మఠ్ నుంచి కూడా ఆయన ఒక లెటర్ పంపేయడం. అంటే అధ్యక్ష, నేను ఏమంటున్నానంటే ఈరోజు మనం చూసినప్పుడు దేశంలో అందరూ ఆందోళన చెందుతున్నారు. నేనేదో ఒక ఈ విషయమే కాకుండా మిగిలిన విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పద్ధతి ప్రకారం చేసి, ఇంకొక పక్కన దిశ ఇవన్నీ ఒక ఎత్తైతే అన్నింటికంటే ప్రమాదకరమైన సూచనలు మీరు చూస్తే, వీళ్ళ బిహేవియర్ చూస్తే, వీళ్ళు చేసిన తప్పుల్ని వేరే వాళ్ళపైన వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక్కడ టీటీడీ బోర్డు చైర్మన్గా ఎలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్కన దిశ 1-2 ఆర్టికల్స్ కాదు దిశ, వందల కొద్ది ఆర్టికల్స్ టీటీడీ పైన, తిరుమల తిరుపతి దేవస్థానం పైన విషం కక్కే ఆర్టికల్స్. కడాన మీరు ఒకసారి చూస్తే దిశ ఇవన్నీ కూడా ఇది క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకరి డాటర్ మెదక్లో పెళ్లి చేసుకోవడం, మెదక్ చర్చిలో. తప్పలేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతున్నాను. ఇలాంటివి నా దగ్గర అయితే దిశ ఒకసారి దీనిపైన రీసెర్చ్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది, వీళ్ళు చేసిన అన్యాయాలు, అవకతవకలు. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఇటీవల కాలంలో దిశ ఆంధ్రజ్యోతి ఒకసారి ఏసయ్య సేవలో టీటీడీని పెట్టేసి ఒక ఆర్టికల్ రాశారు దేశం. దానికి కూడా కారణం టీటీడీ వెబ్సైట్లో యేసు ప్రభు ఫోటో వచ్చేసే పరిస్థితికి వచ్చింది. దానిపైన ఒక లెటర్ రాసే వాళ్ళు వేశారు. వేస్తే ఏం చేయాలి అధ్యక్ష? ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోకుండా 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్, అదే సమయంలో క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఇది ఎక్కడికి పోతామైతే మనకు అర్థం కావడం లేదు. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని బేషరతుగా చెప్పి కరెక్ట్ చేసుకుంటే ఉంటే, దానికి వేసిన కేసు కూడా తిరుపతికి వస్తే ఆర్గ్యూ చేసింది సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇవన్నీ నాకు చూస్తే దేవునికి అపచారం చేసే పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతున్నాయో కొన్ని ఉదాహరణల దిశ.
కడాన దిశ నిన్న మొన్న నేను చెప్పకపోతే నేను భయపడ్డాను కూడా అంటారు. హెరిటేజ్ విషయం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ, నేను ఆ రోజు మా కుటుంబ సభ్యులకి చెప్పింది, నేను రాజకీయాల్లో ఉంటాం, ప్రభుత్వంలో ఎక్కడ కూడా మీరు హెరిటేజ్ అనే పేరే రాకూడదు, ఏ దేవాలయం కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఒక్క కేజీ కానీ ఒక్క లీటర్ కానీ మీరు ఇవ్వడానికి వీలు లేదని మేము అనుకున్నాం. దాని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ. దేశ వీళ్ళు మాట్లాడతారు దేశ